ఏమండి, ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి, 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరాటిన్. ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూజ్ చేస్తారో తెలుసా అండి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను. నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగే అర్హత ఉందా? వీళ్ళకి ఎంత మహాపాపానికి ఒడిగట్టారండి.